హాయ్ ఫ్రెండ్స్, ట్యూబ్ సిటీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ మనం ఈ వీడియోలో ఉప్పు శనగలు ఎట్లా చేసుకోవాలనేది చూస్తున్నాము. ఎందుకంటే ఉప్పు శనగలు బయట కొనుక్కుంటే ₹1కి 5-6 ఇత్తులు వస్తాయి ఒక ప్యాకెట్లో. అందుకని చెప్పి మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇట్లా బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకున్న తర్వాత ఉప్పు పోసుకోవాలి, ఒక కప్పు ఉప్పు. ఉప్పు బాగా గరం కావాలి. ఒక 2-3 మినిట్స్ పెట్టుకున్న తర్వాత మంచిగా గరం అవుతుంది కదా. మంట కూడా మంచిగా పెట్టుకోవాలి. మంట పెట్టుకున్నాక ఒక 2-3 మినిట్స్ తర్వాత గరం అయినాక మనం ఇట్లా శనగలు వేసుకోవాలి. శనగలు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ అట్లా కలిపినాం అనుకో, శనగలు ఆటోమేటిక్గా ఒక్కొక్కటి మెల్లగా ఇట్లా వలుగుతుంటాయి. పక్కన మనం ఏం చేయాలంటే ఆ శనగల్ని పక్కన బాండికి తలగకుండా చూసుకోవాలి. బాండికి తగిలినాయి అనుకో మాడిపోతాయి. ఎందుకంటే బాండి బాగా హీట్ అవుతుంది కదా, దానికి తలగకుండా చూసుకోవాలి. మొత్తం ఒక 2-3 మినిట్స్ ఇట్లా కలిపినామంటే అన్నీ కూడా మంచిగా పగిలిపోతాయి. మనం దీనికి ఒక జల్లిగంట లాక్కున్న గంట తీసుకోవాలి. ఎందుకంటే దాంతో అయితేనే చాలా ఈజీగా తీయడానికి వస్తుంది. ఉప్పు మొత్తం కిందికి వెళ్ళిపోతుంటుంది, మనకు ఓన్లీ శనగలు మాత్రమే ఇట్లా పైకి వచ్చేస్తాయి. ఇక ఇటువంటిది తీసుకోవాలి. మిర్చిలది ఏదో ఒకటి ఉంటుంది కదా, దాంతో ఇట్లా చాలా ఈజీగా బయటికి తీయవచ్చు మనం శనగల్ని. ఎక్కువసేపు పెట్టినామంటే మాడిపోతాయి, ఎక్కువసేపు పెట్టకూడదు. ఇట్లా తీసుకున్న తర్వాత ఇంకా మనం ఎన్ని కావాలంటే అన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోవచ్చు, అదే ఉప్పులా. కాకపోతే స్టార్టింగే మనం ఉప్పుని కొంచెం మంచిగా గరం చేసుకోవాలి. అట్లని చెప్పి మాడగొట్టకూడదు. మరీ గరం కావాలంటని చెప్పి ఎక్కువ మంట పెట్టి అది చేసినాం అనుకో, చాలాసేపు పెట్టినాం అనుకో మాడిపోతుంది. జస్ట్ ఒక 2 మినిట్స్ అంతసేపు పెడితే సరిపోతుంది. సేమ్ ఇంకా ఎన్ని కావాలన్నా కానీ మనకి ఈజీగా ఇదే ప్రాసెస్లో ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మా నుండి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అన్నీ చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.